టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి డిమాండ్ చేశారు. సతీష్ కుమార్ మరణం పెద్దలపు పాప ఆటలో ఓ ఘటంగా అభివర్ణించారు. అయితే సతీష్ మృతి హత్య లేదా ఆత్మహత్య అన్నది ప్రజలకు వెంటనే వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. పరకామణి అవినీతి వ్యవహారంలో తాము ముందు నుంచి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతున్నట్లు మురళి గుర్తు చేశారు. ఇక సిట్టింగ్ జడ్జితో విచారణ వల్లే గరిష్టమైనటువంటి ప్రయోజనం నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు. ఒక ఏవీఎస్ఓ అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉంది. పెద్దల పాపపు ఆటలో ఓ మామూలు మనిషి బలైపోయడానికి ఇదొక నిదర్శనంగా భావించవచ్చు. గతం నుంచి పరకామణి వ్యవహారానికి సంబంధించిన విషయాలలో అసలు నేరస్తుల్ని నిందితుల్ని పట్టుకోవడం, అదే మాదిరి పరకామణి వ్యవహారంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని సంస్కరించడం కంటే కూడా కేసు మొత్తం సంచలనాలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. సమగ్రంగా విచారణ జరపకుంటే నష్టం జరుగుతుందని మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము. ఒక సిట్టింగ్ జడ్జితో దీనికి సంబంధించిన ఈ కుంభకోణానికి సంబంధించిన లేదా పరకామణిలో బయలుపడినటువంటి అనేక అంశాలకు సంబంధించి అన్ని కోణాల్లో లేదా అన్ని పార్శ్వాలలో సమగ్రమైనటువంటి విచారణ జరపాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పోలీసు ద్వారా కాదు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ విచారణ సమగ్రంగా జరిగితే అసలు దోషులు ఎవరు, వాళ్ళు ఎంతటి వాళ్ళు, వాళ్ళ వెనకున్నటువంటి పరిస్థితి ఏమి, ఈ తప్పుకు కారకులు ఎవరు, ఇట్లాంటి వాటిని నిర్మూలించడంలో లేదా పరిష్కారం చేయడంలో ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం జరిగింది, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపడానికి సిట్టింగ్ జడ్జితో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని మేము కోరాం. దురదృష్టం ఏంటంటే ఈ సూచనల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. హైకోర్టు సూచన మేరకు ఓ విచారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ విచారణ జరుగుతూ ఉంది.